ఓకే. ఆఫర్ సమ్ ప్రేయర్స్ ఆఫర్ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరే. ఓకే, ఇవాళ మొదటి స్కందంలో 15వ అధ్యాయంలో 35, 36, 37 చదువుతున్నాం ఇవాళ. సో ఆ 3 శ్లోకాలు భాష్యం కూడా చదివిన తర్వాత డిస్కస్ చేద్దాం టుగెదర్ అన్ని కలిపి. 35వ శ్లోకం నేను శ్లోకం చదువుతాను, ఎవరైనా అనువాదం భాష్యం చదవచ్చు. 35వ శ్లోకం. యథా మత్స్యాది రూపాని దత్తే జహ్యాదతా నతః భూభారక్షపితో యేన జహౌ తచ్చ కలేవరం. నేను చదువుతాను ప్రభుజీ. హరే శ్రీమతి. కృష్ణ. యదా మత్స్యాది రూపాణి దత్తే జహ్యాద్యథా నటః భూభారః క్షపితో యేన జహౌ తచ్చ కలేవరం. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం పదాలు అర్థాలు కూడా చదవమంటారా ప్రభుజీ? భాష్యం తాత్పర్యం తాత్పర్యము భాష్యం చదవచ్చు. భూభార హరణార్థమై ప్రకటమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించెను. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడి వాని వలె దేహమును ఉపసంహరించుచుండును. హరే కృష్ణ. ఎవరైనా వేరే వాళ్ళు చదువుతారండి భాష్యము? మాతాజీ భక్తుల్లో ఎవరైనా చదువుతారంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ చదువునా మాతాజీ? నేను చదవండి మాతాజీ. భగవానుడు రూపరహితుడు కాని నిరాకరుడు గాని కాడు, కాని ఆ దేవదేవుని దేహము అతనికి అభిన్నమై సచ్చిదానంద విగ్రహముగా తెలియబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుని రూపమును ప్రకృతి జనితముగా భావించు వానిని శీఘ్రమే దేశము నుండి బహిష్కరించవలనని బృహద్ వైష్ణవ తంత్రమునందు స్పష్టముగా తెలుపబడినది. ఒకవేళ అట్టి పాషండుని ముఖమును గాంచుట తటస్థించినచో వెంటనే వస్త్రములతో సహా నదిలో దుమికి మనుజుడు తనను తాను పవిత్రుని కావించుకొనవలెను. భౌతికమైన దేహము లేనటువంటి కారణములనే భగవానుడు అమృతుడని, మరణము లేనట్టివాడు అని పిలువబడినాడు. ఇట్టి పరిస్థితులలో భగవానుడు అంతర్ధానం చెందుట లేదా దేహమును ఉపసంహరించుట అనున్నది గారడి వాణి కలాపము వంటిదే కాగలదు. గారడివాడు మాయాజాలముచే ముక్కలుగా ఖండింపబడినను, అగ్నిచే భస్మము కావింపబడినను, లేదా సమ్మోహన విద్య ద్వారా అచేతనుడైనను అది కేవలము భ్రమను కొలిపే ప్రదర్శన మాత్రమే. ఏలయన వాస్తవమునకు మాయాజాల ప్రదర్శనమునందు అతడు ముక్కలుగా ఖండింపబడుట గాని, అగ్నిచే భస్మమగుట గాని, జీవరహితుడగుట కాని జరగబోదు. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడును వైవిధ్యము గల పలు నిత్య రూపములను కలిగి ఉన్నాడు. ఈ లోకములు ఈ విశ్వమునందు ప్రదర్శింపబడిన మత్స్యావతారము ఆ రూపంలో ఒకటి అయి ఉన్నది. కానీ లోకములు అనంత సంఖ్యలో ఉన్నందున మత్స్యావతారం తన లీలలను అవిచ్ఛిన్నముగా ఏదియో నొకచేట ప్రదర్శించుచునే యుండును. కనుకనే ఈ శ్లోకమున దత్తే అను పదము ప్రయోగింపబడినది. నిత్యముగా స్వీకరించునని భావము. ఏదేని ఒక సందర్భము కొరకై స్వీకరించుటను తెలియజేసేది ధీత్వా అను పదము ప్రయోగింపబడలేదు. తెలియజేయున దేమనగా భగవానుడు మత్స్యావతారమును స్వీకరించుట లేదు. అటువంటి రూపమును అతడు నిత్యముగా కలిగి ఉన్నాడు. ఏదేని ఒక ప్రయోజనార్థమై అటువంటి అవతారము వ్యక్తమై అంతర్ధానము చెందుచుండును. కనుకనే భగవద్గీత 7వ అధ్యాయము
24-25 శ్లోకముల యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు. నిరాకార వదులు నన్ను రూపరహితునిగను నిరాకారునిగను భావించినను ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై రూపముతోనే నేనిప్పుడు అవతరించి యుంటిని. సునిశ్చిత బుద్ధి లోపించిన అట్టి మనోకల్పనావాదులు పరులు వేద వాంగ్మయము నందు గొప్ప పండితులైనను నా అచింత్య శక్తులను గూర్చియు మరియు మరియు నిత్య రూపములను గూర్చియు ఏమాత్రం జ్ఞానం లేని వారై ఉన్నారు. యోగమాయ అనేది తెర ద్వారా అభక్తులకు నన్ను నేను అగోచరము గావించుకొనుటయే అందులకు కారణము. తత్కారణముననే అల్పజ్ఞులైన మూర్ఖులు జన్మరహితము నాశరహితమునైన నా నిత్య రూపము నెరుగలేక ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని ఎడ అసూయను కలిగి ఉండి నిత్యము ఆ దేవదేవుని ఎడ క్రోధమును పూనియుండు వారు అతని వాస్తవమైన నిత్య రూపమును అవగతము చేసుకొనుటకు యోగ్యులు కారని పద్మ పురాణమునందు తెలుపబడినది. మల్ల యుద్ధ వీరులకు శ్రీకృష్ణుడు వజ్రాయుధము వలె గోచరించెనని ఈ శ్రీమద్ భాగవతమున తెలుపబడినది. శిశుపాలుడు ఆ దేవదేవుని చేతిలో నిహితుడయ్యడి సమయమున బ్రహ్మజ్యోతిచే కనులు మిరుముట్లు గలుపగా అతని నిజ రూపమును కాంచలేకపోయెను. కనుకనే కంసునిచే నియమింపబడిన మల్లురకు వజ్రాయుధము వలె గోచరించినను లేదా తేజోమయమైన కాంతిగా శిశుపాలుని ఎదుట నిలిచినను అంత్యమున ఆ తాత్కాలిక రూపములన్నీయు ఉపసంహరింపబడెను. కానీ శ్రీకృష్ణుడు మాత్రము గారడి వాని వలె ఎట్టి పరిస్థితి యందును నశింపగా నిత్యముగా నిలిచియుండెను. సాధారణముగా అటువంటి రూపములు దానవులకు తాత్కాలికముగా ప్రదర్శింపబడు చుండును. కనుకనే గారడివాడు ముక్కలుగా ఖండింపబడినట్లు లేదా అగ్నిచే భస్మమైనట్లు మూఢులైన ప్రేక్షకులు భ్రమకు గురియగు రీతి దానవులు కూడా అట్టి ప్రదర్శనలు ఉపసంహరింపబడినంతనే భగవానుడు నశించిపోయినాడని భావింతురు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు భౌతిక రూపరహితుడైన కారణమున ఎన్నడను సంహరింపబడడు లేదా దివ్య దేహమును మార్చుకొనడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ చదవాలా? చాలు మాతాజీ. ఇంకా ఈ శ్లోకం డిస్కస్ చేద్దాము. థీమ్ వేరే ఉంది, తర్వాత వేరే చూద్దాం ఇంకైతే. సో చదవాలా ప్రభు? వద్దు మాతాజీ, ఇంకా దిస్ గుడ్ ఎనఫ్. థ్యాంక్ యూ. సో దీన్ని డిస్కస్ చేద్దాము. 35th శ్లోక. బేసికలీ ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఈ లోకంలో తను చేయాల్సిన లీలలన్నీ చేసిన తర్వాత తన లోకంకి వెళ్ళిపోయారనమాట, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోయారనమాట. సో అందుకోసం ఈ చాప్టర్లో ముందు ఏమైంది, అర్జునుడు ద్వారక వెళ్ళాడు, ఎక్కడ హస్తినాపురం నుంచి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని కనుక్కోవడానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని యుధిష్ఠిర మహారాజు వేరే వేరే ప్రశ్నలతో అడిగారు. ఏంటి నువ్వు డిప్రెస్డ్ కనబడుతున్నావేంటి, ఇలా కుంగిపోయి ఉన్నావేంటి అని అడిగారు అనమాట. అడిగితే అప్పుడు ఫైనల్గా తెలిసింది ఏంటంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి, అందుకనే అర్జునుడు బాధతో ఉన్నాడు అని తెలిసింది. సో అప్పుడు ఏం చేశారు, యుధిష్ఠిర మహారాజు పాండవులు అందరూ వాళ్ళు ఏమనుకున్నారు, కృష్ణుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఉండటం ఎందుకు, మేము కూడా వెళ్ళిపోదాము అనుకున్నారు అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు నారదముని ప్రీవియస్ చాప్టర్లో విన్నాము. నారదముని చెప్పారు వాళ్ళకి, భగవంతుడు వెళ్తారు, భగవంతుడు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పారనమాట. సో అది ఇక్కడ భగవంతుడు తన శరీరాన్ని అన్మానిఫెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ ఉపసంహరించను అని చెప్తున్నారు కదా. ఇక్కడ తన దేహాన్ని ఉపసంహరించారంట. సో దాని గురించి ప్రభుపాద వారు భగవంతుడు ఒక దేహం ఎట్లా దివ్యమైనది అని చెప్తున్నారు అనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం మనం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం అప్పుడు తర్వాత. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు ఫస్ట్ భాషలో, భగవంతుడు కొంతమంది అనుకుంటారు భగవంతుడికి రూపమే లేదు అనుకుంటారు. అట్లా కాదు, భగవంతుడికి రూపం ఉంటుంది అని ఒకటి చెప్తున్నారు ఫస్ట్. తర్వాత భగవంతుడి రూపము
మనలాగా మన బాడీ లాగా భగవంతుడి రూపము బాడీ సేమ్ కాదంట అని చెప్తున్నాను అనమాట. అంటే సేమ్ కాదంటే ఏంటి? మనం ఆత్మ, మనకిప్పుడు ఈ పంచభూతాలతో కలిగిన బాడీ ఉంది మనకిప్పుడు. సో కానీ భగవంతుడికి తను ఉండే బాడీ పంచభూతాలతో కాదనమాట. తను ఆత్మ ఎట్లాగో మనం ఆత్మ ఎట్లా స్పిరిచువలో భగవంతుడు కూడా స్పిరిచువలే, అట్లాగే భగవంతుడు ఒక శరీరం కూడా స్పిరిచువల్ అనమాట, ఆధ్యాత్మికమైనది అనమాట. సో అది మనకి ఎంఫసైజ్ ఇస్తున్నారు ఈ శ్లోకంలో మనకి. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక ఒక రెండు రెండు మూడు థీమ్స్ డిస్కస్ చేద్దాం. ఒక థీమ్ ప్రపోజ్ ఏం చెప్తున్నానంటే, ఒక అనాలజీతో చెప్తున్నారు. ఏంటి? ఒక మెజిషియన్ ఎవరైతే మ్యాజిక్ చేస్తారో వాళ్ళు గారడి వాళ్ళు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఆ, ఒక హ్యాట్లోంచి కుందేలు తీసుకొస్తారు. తర్వాత కొన్నిసార్లు వాళ్ళు చనిపోయినట్టు చేస్తారంట, వాళ్ళని కట్ చేసి హాఫ్ ఆఫ్ బాడీ కట్ చేసినట్టు చేస్తారు. కానీ యాక్చువల్గా వాళ్ళు బతికే ఉన్నారు ఇంకా. సిమిలర్లీ ఇప్పుడు కృష్ణుడు కూడా ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక పర్టికులర్ పని చేయడం కోసమే అట్లా డిఫరెంట్ రూపాల్లో వస్తారు. సో వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనమాట. సో కాకపోతే మనకి కృష్ణుడికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఒరిజినల్గా మన గోలక బృందావనంలో స్పిరిచువల్ బాడీ ఉంది, ఆధ్యాత్మిక శరీరం ఉంది మనకి. కానీ ఈ మెటీరియల్ వరల్డ్లో మనం వచ్చినప్పుడు ఏదో ఒక భౌతిక రూపం తీసుకుంటున్నాం మనం. ఆ భౌతిక రూపం మన స్పిరిచువల్ రూపం డిఫరెంట్. ఓకే, భౌతిక రూపం తీసుకుంటున్నాం, నంబర్ వన్. నంబర్ టూ, మనం చేసే కర్మల్ని బట్టి మనకి నెక్స్ట్ బాడీ డిసైడ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామనే దాన్ని బట్టి నెక్స్ట్ బాడీ మనకి యానిమల్ బాడీ కావాలా, బర్డ్ బాడీ కావాలా, లేకపోతే ఇంకొక హ్యూమన్ బాడీ కావాలా, ఆ, దేవతల బాడీ కావాలా అని మనం చేసిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అంటే ఆ, మనం చేసిన కర్మల ప్రకారం ఆ కర్మ యొక్క ఫలితం అనుభవించడానికి మనం నెక్స్ట్ శరీరం మనకి కర్మేన దైవ నేత్రైన అంటారు ప్రభుపాద వారు. అంటే దైవం ఇస్తుంది అనమాట ఇంకొకరు మనకి. ఏంటి? మనకి ఇంకో బాడీ ఇస్తుంది అనమాట. అది మనం చాయిస్ తీసుకోవట్లేదు. నాకు ఇలాంటి బాడీ కావాలి, నాకు నేను ఇక్కడ పుట్టాలి అని మనం చాయిస్ తీసుకోవడానికి లేదు మనకి. కాకపోతే మనం చేసిన పనులను బట్టి మనకి ఫలితం దక్కుతుంది భగవంతుడు శాంక్షన్ వల్ల. సో అది మన సిచ్యువేషన్, మన జీవుల గురించి. కానీ భగవంతుడు అట్లా కాదు. భగవంతుడు మనలాగా ఫోర్స్ అవ్వలేదు కర్మ బట్టి తీసుకోవాల్సింది. భగవంతుడికి కర్మలే లేవు. భగవంతుడు తను ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం తనే వస్తారు. తను వచ్చి ఆ, ఆ లీలలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట. అదొకటి నంబర్ వన్. మనలాగా ఫోర్స్డ్ కాదు భగవంతుడు. భగవంతుడు తన తన ఇచ్ఛతోటి, తన ఇండిపెండెన్స్ తోటి, తన ఫ్రీ విల్ తోటి వస్తున్నారు ఇక్కడ భగవంతుడు, నంబర్ వన్. నంబర్ టూ, భగవంతుడు ఏ రూపంలో అయితే ఇక్కడ కనబడతారో మనకి, స్పిరిచువల్ వరల్డ్ ఆ రూపం ఎప్పుడు ఎటర్నల్గా ఉంటుందన్నమాట. అదేదో ఇప్పుడు టెంపరీగా వచ్చింది ఆ రూపం ఇంకా కనపడదు, ఇంకా లైఫ్లో ఎప్పుడు కనపడదు అని కాదు. ఆ రూపం స్పిరిచువల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాద వారు ఆ, మత్స్య రూపం గురించి చెప్తున్నారు, ఫిష్ ఇన్కార్నేషన్. అది కూడా ఎప్పుడు ఉంటుంది, ఎటర్నల్గా ఉంటుంది అనమాట రూపం. అంతేగాని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు వచ్చి పోయింది కాదు అనమాట. అట్లాగే కృష్ణ భగవానుడు ఎప్పుడూ గోలోక బృందాలలో ఉంటారు తన రూపంలో. సో ఇక్కడేమో ఇప్పుడు టెంపరీగా మన కోసం వస్తున్నారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అనమాట. సో అది ఇంకో ప్రిన్సిపల్ మనకి. సో ఆమ్, మరి ఆ, ప్రభుపాల్ వారు కొంతమందికి ఇది అర్థం కాదు. భగవంతుడు మనలాగానే ఈ భౌతిక శరీరం తీసుకున్నారు అనుకుంటారు అనమాట. అట్లాగే భగవంతుడు వెళ్ళిపోగానే మనలాగానే చనిపోయాడు అనుకుంటారు అనమాట. అంటే ఇంకొక బాడీ తీసుకుంటారు అనుకుంటారు అనమాట. సో అది ప్రభుపాల్ వారు మనకి చెప్తున్నారు, అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు అని చెప్తున్నారు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, ఎవరికైతే ఆ, ఇక్కడ భాగవతం కూడా రిఫర్ చేశారు, ఎవరికైతే అసూయతో ఉంటారో ఆ, భగవంతుడి మీద ఎన్వియస్తో ఉంటారో వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు అనమాట. భగవంతుడు ఇట్లా స్పిరిచువల్ బాడీతో వచ్చారు, భగవంతుడు చనిపోయినందువల్ల నెక్స్ట్ బాడీ వేరే తీసుకుంటారు, అలా అనుకుంటారు అనమాట వాళ్ళు. సో కరెక్ట్గా అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉండదు అనమాట. సో అది ఎందుకంటే భగవంతుడు కృష్ణ చెప్తారు, తననే తన మాయ వల్ల
తన సత్వగుణ రజోగుణ తమో గుణం ఉన్న ప్రకృతి తోటి వాళ్ళని వాళ్ళ విజన్ కప్పేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి తెలిపరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అంటారు, ఓ మీ యుఎస్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని అన్నారనుకో. ఇంకోళ్ళు అంటారు, ఓ నాకెవరైనా చెప్పారు, నేను అంటాను, ఓ నేను నమ్మను అసలు, డొనాల్డ్ ట్రంప్ నేను చూడలేదు కదా, నేను నమ్మరు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నానని తెలియదు నాకు. సో నువ్వు చెప్పేది నేను నమ్మను అసలు, అది అబద్ధమా అనుకుంటాను అనమాట. నేను డొనాల్డ్ ట్రంప్ చూడలేదు కాబట్టి, ప్రెసిడెంట్ చూడలేదు కాబట్టి నేను నమ్మట్లేదు అంటున్నాను. దానివల్ల ఓకే, ప్రెసిడెంట్ వచ్చి నా ముందు, ఓ సుందరానంద దాసు నమ్మట్లేదు, నేను రేపు రేపు తెల్లవారుజామున వచ్చేసి నేను సుందరానంద దాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తాను, నేనే ప్రెసిడెంట్ చూడు, నేను ఉన్నాను అని అని చెప్తారా? లేదు కదా. అట్లాగే కృష్ణ భగవాన్ కూడా ఎవరైనా, ఓ భగవంతుడు లేడు, నాకు కనపట్లేదు, అందుకని నేను నమ్మను అన్నా కూడా భగవంతుడికి ఆయన మనకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదనమాట భగవంతుడికి. సో అట్లాగే భక్తులు ఎవరికైతే గురువు సాధు శాస్త్ర ద్వారా తెలుసుకుంటారో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఇలా ఉంటారు, భగవంతుడు ఇవి నచ్చుతాయి, భగవంతుడికి ఇలా కార్యక్రమాలు చేస్తారు అని తెలుసుకున్న వాళ్ళు ప్రేమ డెవలప్ చేసుకొని భగవంతుడితో రిలేట్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో భగవంతుడు డిఫరెంట్ రూపాల్లో డిఫరెంట్ విధాలుగా వాళ్ళకి రెసిప్రోకేట్ చేస్తారు, వాళ్ళకి అనుభూతి కలిగిస్తారు, ఎక్స్పీరియన్స్ కలిగిస్తారు. సో అది ఇంకో ఆస్పెక్ట్ తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మెయిన్గా ఏంటంటే భగవంతుడికి మనలాగా భౌతిక శరీరం లేదు, దివ్యమైన శరీరం ఉంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి. ఇది ఇంపార్టెంట్ అనమాట తెలుసుకోవడం. ఎందుకంటే కొంతమంది ఆ, ఓ కృష్ణుడు గొప్ప ఇండివిజువల్, గొప్ప మనిషి, కొన్ని రోజుల తర్వాత ముందు వచ్చారు, గొప్ప మనిషి అని నమ్ముతారు అనమాట. అంతే, వాళ్ళకి భగవంతుడిని తెలియదు అనమాట అట్లా కొంతమందికి. అందుకని చెప్తున్నారు క్లియర్గా, భగవంతుడు మనకి మనలాంటి బాడీ కాదు, తన ట్రాన్స్జెండర్ బాడీ, తన అవసరమైన ఏదైనా పర్టికులర్ పర్పస్ కోసం వస్తారు, ఆ పర్టికులర్ పర్పస్ అయిన తర్వాత ఆ, మళ్ళీ అన్మానిఫెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఉపసంహరించుకుంటారు అని చెప్తున్నారు. సో సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట నేర్చుకోవడం. ఇంకొకటి ఆ, భగవంతుడు ఆ, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది అనమాట. శ్రద్ధ ఒక్కో లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ శ్రద్ధని భగవంతుడు డిస్టర్బ్ చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో చెప్తారు, కొంతమందికి దేవతల మీద శ్రద్ధ ఉంటుంది, దేవతలే అంతా ఆల్ ఇన్ ఆల్ అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు భగవంతుడు, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్తారు అనమాట. సో భగవంతుడు అందుకే ఈ వేదిక్ నాలెడ్జ్ చాలా తెలివిగా ఇచ్చారన్నమాట. ఏంటంటే నాకు దుర్గ మీదనే మన నమ్మకం ఉందనుకో, ఓకే దుర్గనే పూజ చేసుకో, అట్లనే వస్తావు. సో స్లోగా ఎవరైనా భక్తులు సాంగత్యం దొరికితే స్లోగా వాళ్ళకి ఆ, దుర్గ దుర్గదేవి యొక్క గురువు ఎవరు, మాస్టర్ ఎవరు అని తెలుసుకుంటారు వాళ్ళు స్లోగా. అంతవరకు వాళ్ళని అట్లనే చేయనిస్తారు అనమాట. అది బెటర్ దాన్ అసలు దేవుడే లేదు, దేవతలు లేరు, వేదాలు లేవు, ఏ పనికిరాదు, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని దానికంటే ఇది బెటర్ అనమాట. అందుకనే ఈ వేదిక్ స్క్రిప్చర్స్ అన్ని నైస్గా ఆర్గనైజ్ చేశారన్నమాట. ఎట్ ద సేమ్ టైం భక్తుల యొక్క దయ వల్ల, భక్తుల యొక్క కృప వల్ల మనకి హయ్యర్ నాలెడ్జ్ తెలుస్తుంది. విష్ణు భగవానుడు గొప్ప, కృష్ణు భగవానుడు గొప్ప అని తెలుస్తుంది మనకి. అది సేవ్ చేసుకుంటే మనకి పర్మనెంట్గా వెళ్ళొచ్చు. వేరే దేవతలను సేవ్ చేసుకుంటే మనకి టెంపరీ బెనిఫిట్ వస్తుంది, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి, కొన్ని డికేడ్స్కి, కొన్ని లైఫ్ టైమ్స్కి బెనిఫిట్ వస్తుంది. కానీ పర్మనెంట్గా హ్యాపీ ఉండాలంటే కుదరదు అని భక్తుల వల్ల మనకి తెలుస్తుంది అనమాట. సో అది ఈ శ్లోకంలో ప్రభుపాద వారు ఈ శ్లోకం గురించి క్లాస్ ఇచ్చారనమాట. ప్రభుపాద ఫోకస్ ఏం చెప్పారంటే, మ్, మనము రజోగుణము, సత్వగుణము, తమోగుణంలో ఉండి డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తే దాన్ని బట్టి మనకి నెక్స్ట్ బాడీ డిటర్మైన్ అయి ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం భక్తి ప్రాక్టీస్ చేసామనుకో, అప్పుడు నెక్స్ట్ బాడీ ఆ భక్తిలో ముందుకెళ్ళడానికి కుడుతుంది. లేదంటే ఇప్పుడు పర్ఫెక్ట్ చేసామనుకో భగవంతుడి దగ్గరికి శుద్ధ భక్తుల్లాగా సేవ్ చేయొచ్చు, శుద్ధ భక్తుడిలాగా సేవ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా. సో అది ఈ శ్లోకంలో వివరించారు అన్నమాట ప్రభుపాద తన క్లాస్లో. సో 36వ శ్లోకంకి వెళ్దాం అయితే ఇప్పుడు. లెట్ మీ సీ. యా
ఓకే. స్క్రీన్లో కూడా ఉంది కదా. యదా ముకుందో భగవాని మాం మహీం జహో స్వతన్వా శ్రవణీయ సత్కతః తదా హరేవా ప్రతిబుద్ధ చేతసాం అభద్రహేతు కలిరన్వవర్తత. సో ఎవరైనా అనువాదము తాత్పర్యము భాష్యం చదవచ్చు. చిన్నది ఇది. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. తాత్పర్యము: దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపంతో ఈ ధరిత్రిని వీడిన నాటి నుండి అంతవరకు పాక్షికంగా నెలకొని ఉన్న కలి వివేకహీనులుగా జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణంగా ప్రదర్శితమయ్యను. భాష్యము: హరే కృష్ణ, భక్తులు ఎవరైనా భాష్యం చదువుతారా? మాతాజీ చదవాలా? యా, ఇస్తారా చదవండి మరి? మాతాజీ. భగవత్ చైతన్యము పూర్ణముగా వృద్ధి కానటువంటి వారల పైననే కలి ప్రభావము పనిచేయును. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్య రక్షణ యందు సంపూర్ణముగా నిలుచుట ద్వారా మనుజుడు కలి ప్రభావమును ఉపశమింప చేసుకొనగలడు. కురుక్షేత్ర యుద్ధము ముగిసినంతనే కలియుగము ఆసన్నమైనను దేవదేవుడు ధరిత్రిపై నిలిచియున్న కారణమున అది తన ప్రభావమును చూపలేకపోయెను. కానీ చివరకు శ్రీకృష్ణుడు స్వస్వరూపముతో ఈ ధరాతలము వీడి ఉండెను. దేవదేవుడు ఆ రీతి వెడలినంతనే అర్జునుడు ద్వారక నుండి తిరిగి రాక పూర్వము ధర్మరాజు దర్శించిన కలియుగ లక్షణములు ప్రకటమగుట ఆరంభమయ్యెను. అంతట ధర్మరాజు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిని వీడి ఉండవచ్చునని యోచించెను. ఇదివరకే వివరింపబడినట్లు సూర్యాస్తమ సమయమున సూర్యుడు మన దృష్టికి అగోచరుడగు రీతి శ్రీకృష్ణ భగవానుడును మన దృష్టికి అగోచరుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో తాత్పర్యంలో శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రభావం ఎక్కువైపోయింది అనమాట. కలిపి ఎవరికి పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? వివేకహీనులకు జనులకు, వాళ్ళ మీద ఎక్కువ కలి యొక్క పవర్ ప్రదర్శిస్తుంది అనమాట. అట్లాగా మొత్తం ప్రదర్శిస్తుందంట. సో అది ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. నెక్స్ట్. సో ఇప్పుడు కలియుగంలో భగవంతుడు ఉన్నప్పుడు పరిషత్ మహారాజు కింగ్డమ్ రూల్ చేసినప్పుడు, యుధిష్ఠిర మహారాజు రూల్ చేసేటప్పుడు, అప్పుడు కలి తన ప్రభావం ఎక్కువ చూపించలేదు అనమాట. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ ఉన్నాడు కదా. సో భగవంతుడి ముందు ఏమి ఏమి బ్యాడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఉందన్నమాట. కానీ ఇప్పుడు 1 సెకండ్. ఇప్పుడు ఎవరైతే వివేకహీనులు అని చెప్తున్నారు తాత్పర్యంలో, వివేకహీనులు అన్న వాళ్ళ మీద ప్రదర్శన ఎక్కువ ఉంటుంది అంటున్నారు. మరి కలియుగం ఉంటే అందరి మీద ప్రదర్శన అవ్వాలి కదా. సో అంటే అందరికీ కలి మీద ఎఫెక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలియుగంలో ఏంటి, జనరల్గా కొట్లాటలు ఎక్కువ అవుతాయి, తర్వాత చీటింగ్ ప్రొపెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మోసం చేయడం ఎక్కువ అవుతుంటాయి, అలాంటివన్నీ ఉంటాయి అందరికీ. కాకపోతే ఎవరైతే వివేకాన్ని యూజ్ చేసి భక్తి మార్గంలో ఉంటారో, భగవంతుడి సేవలో ఉంటారో, వాళ్ళకి ఆ కలి ఎఫెక్ట్స్ ఎక్కువ ఇంపాక్ట్ కావన్నమాట. అంటే మనకు కూడా, మనం భక్తులైనా కూడా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా వేరే వాళ్ళు మోసం చేయడానికి ట్రై చేస్తుంటారు, వేరే వాళ్ళు కోపంగా మనతో మాట్లాడతారు, అలాంటివన్నీ అవుతుంటాయి. కాకపోతే మన భక్తిలో భగవంతుడు యొక్క షెల్టర్ తీసుకున్నాం అనుకో బాగా, అప్పుడు మనకి అవి ఎఫెక్ట్ కావన్నమాట. మనకి అట్లా బయట సిచ్యువేషన్ ఏమున్నా కూడా ఎఫెక్ట్ కాదనమాట. జనరల్గా భక్తులు ఒక కామన్ ఎగ్జాంపుల్, 2 కామన్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఒకటి ఏంటంటే, ఒక ఒక పాతలో ముళ్ళు ఉన్నాయనుకో, మనం ఒట్టి కాళ్ళతో నడిచామనుకో ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. అలాగే మంచి షూ వేసుకొని నడిచామనుకో, అప్పుడు మనకి ఆ ముళ్ళు మనకి ఎఫెక్ట్ తగలదు. మనకు కూడా ముళ్ళు ఉన్నాయి, వేరే వాళ్ళకి కూడా ముళ్ళు ఉన్నాయి, ఒట్టి పాదాలు నడిచే వాళ్ళకి కూడా ముళ్ళు ఉంది. కాకపోతే షూ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఎఫెక్ట్ జరగట్లేదు. అట్లాగే భక్తులు కూడా భక్తి మార్గంలో ఉండి
ఆ, భగవంతుడి షెల్టర్ తీసుకుంటే అప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ తెలియదు అనమాట. నంబర్ 1. నంబర్ 2 ఎగ్జాంపుల్, కార్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట. జనరల్గా మామూలు కార్లు వెళ్తుంటే రోడ్ల మీద గట్టుగట్టుకున్న రోడ్ల మీద వెళ్తుంటే చాలా ఎఫెక్ట్ తెలుస్తుంది మనకి, కుదుపులు అటు ఇటు. నాకు ఇండియాలో బస్సులో వెళ్ళినప్పుడు తెలుస్తాయి మనకి జనరల్గా. సో అట్లాగే ఒక లగ్జరీ కార్లో వెళ్ళారనుకో, లగ్జరీ కార్లో ఆ సస్పెన్సర్లు అన్నీ మంచిగా ఉండి ఆ కుదుపులు తక్కువ అవుతాయంట. సో ఈజీగా ఉంటుంది. లైక్ మేము యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా బస్సులో కుదుపుల కంటే కారులో కుదుపులు తక్కువ ఉంటాయంట. అందుకనే ముసలి వాళ్ళందరూ కారులో వెళ్తారు చాలామంది. సో అట్లా ఆ, రెండు సేమ్ రోడ్డు మీద వెళ్తున్నాయి, బస్సు కారు. కాకపోతే కారు ఆ ఆ ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా కాపాడుతుంది మనల్ని. అట్లాగే భక్తి మార్గంలో భక్తి చేసినందువల్ల మనకి 2 థింగ్స్. వన్ ఏమో మన షెల్టర్ భగవంతుడి దగ్గర ఉంది. దాని అర్థం ఏంటి, మన గోల్ క్లియర్గా భగవంతుడి సేవలో ఉండాలని ఉంది. సో అందుకని వేరేవి అంత పట్టించుకోమన్నది, అంత ఎఫెక్ట్ రాదన్నమాట మనకి, మన చేతుల్లో. తర్వాతనేమో నేనే కంట్రోలర్ని, నేనే ఎంజాయర్ని అనే భావం పోతుంది మనకి భక్తిలో ఉంటే. అప్పుడు వేరే వాళ్ళు నన్ను పొగడాలి, వేరే వాళ్ళు నాతో మంచిగా మాట్లాడాలి, నన్ను మంచిగా చూసి నన్ను మంచిగా పలకరించాలి, అవన్నీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వము అనమాట. మనకి మెయిన్ ఇంపార్టెన్స్ భగవంతుడి చూసుకోవడం, భగవంతుడి సేవ చేయడం. అట్లని వేరే వాళ్ళతోటి నాకు సంబంధం లేదని కాదు, అందరూ భగవంతుడు ఒక పిల్లలే కదా. సో వాళ్ళకి మనకి మనకి తోచిన సేవ చేస్తాం మనం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. మనం త్రినాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి. ఇది శిక్షాష్టకంలో 3వ శ్లోకం కదా. అమానిన మానదేన అంటే వేరే వాళ్ళ నుంచి గౌరవం ఎక్స్పెక్ట్ చేయము మనం, కానీ మనం వేరే వాళ్ళందరికీ గౌరవం ఇస్తామన్నమాట. సో అట్లా నడుచుకుంటే మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు, కలియుగ ఎఫెక్ట్ మనకి ఎక్కువ తెలియదు అనమాట. అది ప్రిన్సిపల్ చెప్తున్నారు ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు ఈ శ్లోకంలో. భాగవతం భాషను కూడా ప్రభుపాల్ వారు అది ఎంఫసైజ్ చేస్తున్నారు మనకి. సో మనకి కలియుగంలో ఉన్నా కూడా మనం భక్తి మార్గంలో ఉండి రోజు మన చాంటింగ్ చేసుకుంటే, రోజు సాధనలో ఎర్లీ మార్నింగ్ చాంట్ చేసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ మన భాగవతం చదవడమో భాగవతం వినడమో చేస్తుంటే మనం మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. ఈవెన్ డే డే అంతా బయటికి వెళ్ళినా కూడా ప్రొటెక్ట్ అయి ఉంటాం అన్నమాట. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ భక్తి చేస్తే, వచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా భక్తి చేసుకుంటే శ్రద్ధ ప్రొటెక్ట్ అయి ఉంటాం అన్నమాట మనం. సో ఇప్పుడు లాస్ట్ శ్లోకం చదువుదాము, 37 శ్లోకం, 37 శ్లోకంలో. ఇది కూడా కలియుగం గురించి చెప్తుంది. యా, సో ఈ శ్లోకంలో 37. యా, గుడ్, థ్యాంక్ యూ. యుధిష్ఠిరస్తత్ పరిసర్పణం బుద్ధః పురే చ రాష్ట్రే చ గృహే తతాత్మని విభావ్య లోభాన్విత జిహ్మ హింసనాది అధర్మ చక్రం గమనాయ పర్యధాత్. చక్రం విషయ సర్కిల్. సో ఇక్కడ తాత్పర్యం, ఏ, భాష్యం పెద్దదా, భాష్యం కూడా ఓకే, చిన్నదే పర్పోటు, చదవచ్చు అనువాదం భాష. Can I read, Prabhuji? ఎస్ మతి. పురమునందు దేశమునందు గృహములందు జనులయందు లోభత్వము మిథ్యాత్వము మోసకారితనము హింస అనడి లక్షణముల ద్వారా ప్రకటమయ్యడి కలియుగ ప్రభావమును అవగతము చేసుకొనగలిగినంతటి విఘ్నుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లు వస్త్రధారణను గావించెను. భాష్యము. ప్రస్తుత యుగము కలి లక్షణములతో ప్రభావితమై ఉన్నది. దాదాపు 5000 సంవత్సరముల నాటి కురుక్షేత్ర యుద్ధ కాలము నుండి కలి ప్రభావము ప్రస్ఫుటమగుట ఆరంభమయ్యను. ఇటువంటి కలియుగము ఇంకను 4,27,000 సంవత్సరములు కొనసాగున్నట్లు ప్రామాణిక గ్రంథముల నుండి తెలియవచ్చుచున్నది. ఈ శ్లోకమునందు తెలుపబడిన లోభము, మిథ్యాత్వము, కుటిలత్వము, మోసకారితనము, హింస మొదలగు కలియుగ లక్షణములు నేడు తమ ప్రభావమును చూపుచునే ఉన్నవి. క్రమముగా కలియుగ ప్రభావము వృద్ధి అయిన కొలది ఏమి జరగనున్నదో ఎవ్వరూ ఊహించలేరు. కానీ కలియుగ ప్రభావము దైవ భావనము పూర్తిగా అడుగంటిన నేటి నామమాత్ర నవ నాగరిక
మనుజుని పైననే పనిచేయునని శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ రక్షణలో నిలిచిన వారికి ఘోరమైన ఈ యుగమును గూర్చిన చింత అవసరం లేదనియు ఇదివరకే మనం ఎరిగియున్నాము. ధర్మరాజు గొప్ప కృష్ణ భక్తుడైన కారణమున కలి ప్రభావమును గూర్చి మాతాజీ కెన్ యూ స్క్రాల్ భయనొందన అవసరము లేకున్నను గృహస్థ జీవనము నుండి విరమించి భగవద్ధామమును చేర సన్నద్ధమౌటయే ఉత్తమముగా భావించను. పాండవులందరూ శ్రీకృష్ణుని నిత్య సహచరులైనందున ఆ దేవదేవుని సహచర్యమునందు తప్ప అన్యమైన దాని యందు వారు అభిరుచిని కలిగి ఉండలేదు. దీనితో పాటు ఆదర్శనీయుడైన రాజుగా ధర్మరాజు గృహస్థ జీవనము నుండి విరమణను పొందుట ద్వారా ఇతరులకు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పదలచను. గృహ కార్యములను చక్కబెట్టుటకు యోగ్యులైన వారు లభించినంతనే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అనుభవమునకై గృహస్థ జీవనము నుండి శీఘ్రమే విరమించవలెను. యమరాజు పట్టిలాగునంత వరకు సంసార అంధకూపమునందే పడియుండుట ఎవ్వరికిని తగదు. రాజకీయ క్రియాశీలక జీవనము నుండి తమంతట తామే విరమణను పొందు విషయమున రాజకీయ నాయకులు ధర్మరాజు జీవితము నుండి పాఠములను నేర్చుకొని నవ యువతకు అవకాశము నొసగవలసి ఉన్నది. పదవీ విరమణ పొందిన ముసలివారు సైతము అతని నుండి పాఠములు నేర్చి మృత్యువు బలవంతముగా ఈడ్చుకొని పోక మునుపే ఆధ్యాత్మిక అనుభవము కొరకై గృహమును వీడవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకం గురించి డిస్కస్ చేసినప్పుడు కలియుగ గురించి, కలియుగ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అనేసి మరో దృష్టి ఏం చేశారు, సో మనం ఏం చేయొచ్చు అని కూడా నేర్చుకోవచ్చు. మరో దృష్టి ఏం చేశారు, వాళ్ళకి ఇంతకుముందు ప్రీవియస్ అధ్యాయంలో ఇంతకుముందు అధ్యాయంలో చదివాము మనము ఏంటంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలియుగ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది, అందుకని మీరు కూడా వెళ్ళిపోయింది అని నారదముని వాళ్ళకి అడ్వైజ్ చేశారనమాట. అది ఫాలో అవుతున్నారు వాళ్ళు, గురువులు సాధువులు చెప్పినట్టు విధంగా. సో ఇది నెక్స్ట్ శ్లోకాల్లో యూస్ట్ మరది వెళ్తారు. ఇప్పుడు ఈ భాష్యంలో ప్రభుపాద వారు 2 మెయిన్ పాయింట్స్ చెప్తున్నారు. ఒకటేంటంటే మనము కలియుగం వచ్చినా కూడా మనం భగవంతుడు సేవలో ఉంటే భగవంతుడు మనల్ని రక్షిస్తారు, కలియుగ ఎఫెక్ట్స్ రక్షిస్తారు. కాబట్టి మనకి భయం అవసరం లేదు, భక్తుల మార్గంలో ఉంటే మనకి భయం అవసరం లేదు అని ఒక పాయింట్ చెప్తున్నాం మనకి. సో అది ఎలా చేయాలి మనము అంటే, మన శ్రద్ధగా మన గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ చెప్పినట్టు మనం శ్రద్ధగా భక్తి పాటించాలి రోజు. అంటే రోజు మన చెప్పిన కార్యక్రమాలు ఉంటాయి, మార్నింగ్ ప్రోగ్రామ్, ఈవినింగ్ ప్రోగ్రామ్, రోజు బాగా చేస్తే అన్నీ మన లైఫ్లో యాక్టివిటీస్ అన్నీ భగవంతుడు సేవలోకి ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తూ మనం భక్తి చేయాలన్నమాట. భక్తి మనం దామోదరులో చూస్తాం కదా, మన ఎఫర్ట్ మనం చేసే పని ఒక ఒక పాలు, ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఒక దయ, భగవంతుడు ఒక కృప అనమాట. ఈ 2 మనకి ఎసెన్షియల్ అనమాట గ్రో అవడానికి. ఇన్ వన్ సెన్స్ మనం భక్తిలో ఏదో చేసేసి భగవంతుని జయించలేమన్నమాట. మనము భక్తిలో మనకు చేతనైనంత మన సాయశక్తుల మనం శ్రద్ధగా భక్తి చేస్తాం. ఎందుకు భగవంతుని చూపిస్తున్నామంట, నేను సిన్సియరే కృష్ణ, నువ్వు నాకు మెర్సీ ఇవ్వు అందుకని అని చూపించడం కోసం చేస్తున్నామట. లేకపోతే మన శక్తి వల్ల మనం వెళ్ళిపోలేము భగవంతుడి దగ్గరికి, కానీ భగవంతుడు దయ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. సో అట్లా అది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. తర్వాత ఇట్లా భక్తి చేసేటప్పుడు మనం అక్కడ జపాన్లో ఏదో అవుతుంది, ఇక్కడ చైనాలో ఏదో అవుతుంది, వాటన్నిటి గురించి పట్టించుకోకుండా మనకి ఏదైతే మన చేతుల్లో ఉందో దాని మీద ఫోకస్ చేస్తే మనం మెంటల్గా కూడా పీస్ఫుల్గా ఉంటాం అనమాట. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే భక్తిలో శ్రద్ధగా చేయడానికి రెగ్యులేటెడ్గా ఉండాలన్నమాట. రెగ్యులేటెడ్ అంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. డిసైపుల్ అంటే శిష్యుడు అంటే ఒక శిక్షణగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్
ఏ టైంకి తింటాము, ఎంత తింటాము, టూ మచ్ తినకూడదు, చాలా తక్కువ తినకూడదు, టూ మచ్ నిద్రపోకూడదు, ఆ, తక్కువ నిద్రపోకూడదు. అంటే మనకి బాడీకి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి. అట్లాగే ఆ, ఈ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 17 శ్లోకాలు చెప్తారన్నమాట భగవంతుడు. రిక్రియేషన్ కూడా ఉండాలి మనకి, కొంచెం ఆనందం కలిగించే కార్యక్రమాలు కూడా చేయాలి. స్పోర్ట్స్ ఆడటము, ఏదో ఒకటి ఇలా అట్లా, వాకింగో అట్లా చేయాలి. తర్వాత పని కూడా చేయాలి రెగ్యులేటెడ్గా, నాట్ టూ మచ్ చేయకూడదు అనమాట. అట్లాగే మనం ఏదైతే చేస్తున్నామో కార్యక్రమాలు, దాని రిజల్ట్ మన చేతిలోనే ఉంది మొత్తం అనుకోకూడదు అనమాట. మనం మన ప్రయత్నం చేయాల్సినంత ప్రయత్నం చేస్తాము, తర్వాత భగవంతుడి దయ వల్ల మనకి రిజల్ట్ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఇంత చేయగలుగుతున్నారు, నేను ఇంతే చేయగలుగుతున్నాను అని కంపేర్ చేయకూడదు. మనల్ని మనమే కంపేర్ చేసుకోవాలి. ఓకే, నేను నిన్న ఇంత చేస్తాను, ఇవాళ కొంచెం బెటర్ చేస్తాను అని ట్రై చేయొచ్చు అనమాట. జనరల్గా ఈ అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ రాశారు, ఒక జేమ్స్ క్లియర్ అనే ఆథర్. ఆయన చెప్తారనమాట ఒక ప్రిన్సిపల్. మనకి జనరల్గా డబ్బులు పెంచుకోవడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని నేర్చుకుంటాం. ఏంటంటే ఎవ్రీ మంత్ కొంచెం డబ్బులు దాచిపెడుతుంటే అవి చాలా ఎక్కువ అయిపోతాయి కొన్ని ఏళ్ళ అయిన తర్వాత. అట్లాగే ఎవ్రీడే ప్రతిరోజు ఒక 1% బెటర్ చేసాం అనుకో, అప్పుడు ఒక 1 ఇయర్లోనే 37% బెటర్ అవుతాం అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ తోటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు మనం మన గోల్ ఉందనుకో, 1 ఇయర్ గోల్ ఉందనుకో మనకి, ఎవ్రీడే మనం ఆ గోల్కి కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు ఆ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు న్యాచురల్గా మనం గ్రో అవ్వచ్చు అనమాట. ఏ గోల్ అయినా అచీవ్ చేయొచ్చు, భౌతిక గోల్ అయినా ఆధ్యాత్మిక గోల్ అయినా కూడా అచీవ్ చేయొచ్చు అనమాట మనం. సో అదొక ప్రిన్సిపల్ అనమాట. సో ఇది భక్తిలో మార్గంలో భగవంతుడి షెల్టర్లో ఉంటే మనం కలి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి భయం అవసరం లేదు అనేది ఫస్ట్ థీమ్. సెకండ్ థీమ్ ప్రభుపాల్ వారు ఏం ఎంఫసైజ్ చేస్తున్నారంటే, యుధిష్ఠిర మహారాజు గృహస్థం ఆశ్రమం వదిలేసి వానప్రస్థ వెళ్ళారు అప్పుడు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యుధిష్ఠిర మహారాజు ఎన్నో ఏళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు, రాజ్యాన్ని పాలించారు, ఆ, ప్రజల్ని చూసుకున్నారు, అన్నీ చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెళ్తున్నారు ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమంకి. వానప్రస్థ ఆశ్రమం అంటే ఇంకా భగవంతుడికి భక్తినే చేయడానికి, ఇంకా అనమాట వేరేవన్నీ పట్టించుకోకుండా అలా చేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు. సో మనం కూడా అవి నేర్చుకోవాల్సిందంటే, మనం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ డ్యూటీస్ శ్రద్ధగా చేయాలి. కానీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. నేను ఆ, నా రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత, మా పిల్లలు పెళ్ళైన తర్వాత, పిల్లలు సెటిల్ అయిన తర్వాత నేను కూడా ఆ, భక్తి మార్గంలో మొత్తం కేటాయిస్తాను నా టైంని, వాళ్ళని వీళ్ళని చూసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా అనమాట. అది మనం ప్లాన్ చేసుకోవాలి. దాన్ని వానప్రస్థ ఆశ్రమం అనమాట. వానప్రస్థ ఆశ్రమంలో డీటెయిల్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అందరికి, కానీ ప్రిన్సిపల్ ఒకటే. ప్రిన్సిపల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 7.5 hours ఆఫీస్ వర్క్ చేస్తాను మండే టు ఫ్రైడే, మిగిలిన టైము భక్తి చేస్తాను, ఇంట్లో కావాల్సింది చూసుకుంటాను, ఫ్రెండ్స్ కావాల్సింది చూసుకుంటాను అట్లా. సో ఆ, వానప్రస్థ అంటే ఇంకా మనం డబ్బులు సంపాదించడం అవసరం లేదనమాట. ఇంకా మళ్ళీ నంబర్ వన్, డబ్బులు సంపాదించలే అవసరం లేదనుకో, ఆ 7.5 hours టైం వచ్చింది కదా, ఆ 7.5 hours మెజారిటీ ఆఫ్ ద టైము భక్తికి స్పెండ్ చేయాలన్నమాట. ఇప్పుడు అది మెయిన్ ప్రిన్సిపల్ వానప్రస్థ అంటే. సో అట్లాగే వేరే టైం ఉంది, ఆఫీస్ టైం లేదంటే వేరే టైంలో కూడా ఆ పని, ఫ్యామిలీకి ఇది కావాలి, ఫ్యామిలీకి అది కావాలని చేసుకుంటే కంటే మనకి ఫోకస్డ్గా భక్తి కోసం ఫోకస్ చేయాలన్నమాట. అది వానప్రస్థ ప్రిన్సిపల్ అనమాట. అది డీటెయిల్స్ ఎలా ఉండొచ్చు, కొంతమందికి ఏమో డీటెయిల్ ఎలా ఉంటుందంటే, కొంతమంది బృందావనంలో వెళ్ళి ఉంటారు, కొంతమంది మాయాపూర్లో వెళ్ళి ఉంటారు, అక్కడ సాధన చేస్తారు, అక్కడ సేవ చేస్తారు, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఇంకోళ్ళేమో దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర ఉండి చేస్తారు, సేవలు చేసుకుంటారు, అట్లా ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ అట్లా డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమందికి ఏమో మనకి జనరల్గా స్క్రిప్చర్స్లో ఏం చెప్తారు, 50 ఏళ్ళకి వానప్రస్థ తీసుకోవాలని చెప్తారు. కొన్ని కొన్ని పర్పోట్లు ప్రపోజలు 55 ఏళ్ళు అని చెప్తారు. సో మరి అది కూడా డీటెయిల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా, నాకు పిల్లలు ఒక 28 yearsకి పుట్టారనుకో పిల్లలు, సో వాళ్ళు పెద్ద అయ్యేసరికి, సెటిల్ అయ్యేసరికి 55 అవుతుంది. ఇంకొకరికి 35 years పుట్టారనుకో, వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యేసరికి 60 years అవుతుంది.
సో అది కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. కానీ మన జస్ట్ బికాస్ 50 years బెల్ రింగ్ అయిందనేసి నా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోరు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మంచిగా పూర్తి చేయాలి. పూర్తి చేసి అప్పుడు భక్తిలో ఫుల్గా నిమగ్నమై ఉండాలన్నమాట. అది వానప్రస్థ ప్రిన్సిపల్ అనమాట. నా ఇప్పుడు 7.5 hours ఆఫీస్ వర్కే చేస్తున్నాం. మరి 7.5 hours 5 hours అన్నా నేను భక్తి చేయొచ్చా? నేను అప్పుడు ముసలైన తర్వాత చేయాలంటే అన్ని గంటలు చేయాలంటే ఏం చేయాలి? మనకి ఏమైనా టేస్ట్ రావాలన్నమాట. ఆ టేస్ట్ రావాలంటే ఇప్పుడు ఆ టేస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట, కల్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఫెస్టివల్ రోజు లేకపోతే ఏదైనా హాలిడే వచ్చింది, ఆఫీస్కి హాలిడే వచ్చింది, ఆ రోజు మనం కూర్చొని కొంచెం ఎక్కువ టైం చాంట్ చేయొచ్చు, ఎక్కువ టైం చదవచ్చు, ఎక్కువ టైం వినొచ్చు. అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే మనకి భక్తి యాక్టివిటీ ఏంటంటే చేసే కొద్దీ మనకి టేస్ట్ వస్తుంది అనమాట. సో చాంటింగ్ ఇనిషియల్గా మనకి ఇష్టం ఉండదు, కానీ చేస్తూ ఉంటే టేస్ట్ వస్తుంది. భక్తిలో గ్రో కొద్దీ చదవడానికి ఇనిషియల్గా ఇష్టం ఉండదు, కానీ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అట్లా అట్లా ఏదైనా ఒక భక్తిలో టేస్ట్ పెంచుకుంటాం అనమాట. అప్పుడు మనం ముసలు అయిన తర్వాత ఓ ఏం చేయాలి అని పడుకునే ఉంటాం అనమాట. అట్లా కాకుండా ఆ టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం, టేస్ట్ డెవలప్ చేసుకుంటే. అది ఇంకో ప్రిన్సిపల్ అనమాట వానప్రస్థకు ప్రిపేర్ అవ్వడం కోసం. థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మరి అప్పుడు మనము డబ్బులు సంపాదించడం అవసరం లేదన్నాం కదా అప్పుడు. మరి డబ్బులు సంపాదించకపోతే ఎవరు పెడతారు మనకి ఫుడ్? సో మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనకి అప్పుడు మనల్ని మనం చూసుకోవడానికి మనకి కొంచెం డబ్బులు ఉండాలన్నమాట. దానికి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో దట్ వే మనం అప్పటికి అప్పుడు కూడా కష్టపడి వర్క్ చేయకుండా, కొంతమంది పాపం వాళ్ళకి డబ్బులు ప్లానింగ్ లేదు అన్నమాట ముందు. అందుకని 60 years అయినా 65 years అయినా జాబ్ చేస్తుంటారు అనమాట. 2 reasons జాబ్ చేస్తారు జనరల్గా. ఒకటేమో డబ్బులు సరిపోక, డబ్బులు లేక. ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియదు అనమాట. అట్లన్నా సోషల్గా నడుస్తుంది, లైఫ్ నడిచిపోతుందని. సో మనకి ఆల్రెడీ భక్తి మార్గంలో ఎన్నో చేయడానికి ఉంది. ఆ టేస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టేస్ట్ వచ్చింది అనుకో, మనం ఆఫీస్ వర్క్ లేకున్నా కూడా టేస్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు భక్తిని. నా మనకి డబ్బులు కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి డబ్బులు సేవ్ చేసుకొని మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి మన వానప్రస్థలో. అట్లా అనేసి కొంతమంది ఏమంటే రాంగ్ ఫిలాసఫీ తీసుకుంటారు అనమాట. ఏంటంటే నేను ముసలైన తర్వాత భక్తి చేయాలి, ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించాలి, అందుకని ఇప్పుడు రోజుకి 16 గంటలు సేవ్ చేస్తా, ఆఫీస్ వర్క్ చేస్తాను అనుకుంటాను అనమాట. అది కూడా రాంగే. సో మనకి ఇప్పుడు ఎంత కోట, 8 hours 7.5 hours ఏదైతే కోట అంతవరకు చేయాలి, చేసి మిగిలిన టైం భక్తికి యూజ్ చేసుకోవాలి. అప్పుడు దాకా బతుకుంటాంలో తెలియదు కదా మనకి. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. ఆ 8 hours చేస్తూ మనం డబ్బులు సేవ్ చేసుకొని తర్వాత వానప్రస్థకి ఉంచుకోవచ్చు అనమాట. అట్లా అప్పుడు వానప్రస్థ ఆశ్రమంలో మనం భక్తిలో ఇంకా ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే భక్తిలో మనము ఇన్ని రోజులు పడుతుంది నాకు భక్తిలో ముందుకెళ్ళాలంటే అని అనుకుంటాం. కానీ మన భక్తులు ఒక సంఘం ఉందనుకో, మనకి అసోసియేషన్ ఉందనుకో, ప్లస్ సాధన శ్రద్ధగా చేస్తున్నాం అనుకో, నేను ఎట్లా చాంట్ చేయాలి, ఎట్లా హియర్ చేయాలని తెలుసుకొని క్లియర్గా చేస్తున్నాం అనుకో, అప్పుడు మనకి మనం గ్రోత్ చూస్తాం, రెగ్యులర్గా గ్రోత్ చూస్తాం అనమాట. రెగ్యులర్ గ్రోత్ చూస్తే మనకు హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంటే ఇంకా ముందుకెళ్ళడానికి రెడీగా ఉంటాం అనమాట. ఏమైనా డౌట్స్ వస్తే కూడా క్లియర్ చేసేసుకుంటాం. బికాస్ డౌట్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము అన్నట్టు భక్తిలో. డౌట్స్ క్లియర్ అయిపోతే అప్పుడు ముందుకెళ్ళిపోవచ్చు. సో అట్లా క్లియర్ చేసుకొని పాత వెళ్ళిపోవచ్చు మేడం. అట్లా బేసికలీ ఇప్పటి నుంచి మనం భక్తి మార్గంలో శ్రద్ధగా డైలీ సాధన చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నా అనిపిస్తున్నా కూడా కొంచెం సేపు వెళ్ళిన తర్వాత చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అన్నట్టు భక్తిలో. ఎస్పెషలీ అనదనిబడి స్టేజ్ అయిన తర్వాత నిష్ట, రుచి, ఆసక్తి అవన్నీ స్టేజ్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మనకి. సో కానీ ఇప్పుడు కష్టపడుతున్నాం కొంచెం, కానీ అదే శ్రద్ధగా కంటిన్యూ అయితే మనం భక్తిలో గ్రో అవ్వచ్చు అనమాట. ఏ సో ఈ మెయిన్ ప్రిన్సిపల్స్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేసాము. ఒకటేమో యుధిష్ఠిర కృష్ణుడు ఒక శరీరము దివ్యమైన శరీరం, మనలాంటి భౌతిక శరీరం కాదు కృష్ణుడిది. సో కృష్ణుడు గుణాలు, త్రిగుణాల మీద కృష్ణుడికి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఒకటి తెలుసుకున్నాము.
తర్వాత యుధిష్ఠిర మహారాజు తర్వాత ఇంకా కలియుగం ఒక ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అవ్వాలంటే మన భక్తి మార్గంలో భగవంతుడి సేవ చేసుకోవాలి. అప్పుడు మన మీద కలి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండదు అని తెలుసుకున్నాం. తర్వాత ఉమ్, వానప్రస్థ ఆశ్రమం గురించి ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. గృహస్థాశ్రమంలో ఇంపార్టెంట్ డ్యూటీస్ చేయడం ఇంపార్టెంటే. తర్వాత ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వానప్రస్థ ఆశ్రమం కూడా వెళ్ళడం ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం అన్న. యా, ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు మరి. చాలా వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ. ఓకే. చాలా అద్భుతంగా వివరించారు. యా ప్రభుజీ, మీకు ప్రశ్నలకు సమయం ఉందా ప్రభుజీ? యా, ఎస్ మతే. స్వామి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. అడుగుతారా మాతాజీ? Yes. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు కూడా శ్రీల ప్రభుపాద మహారాజ్. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామతే. చాలా బాగుంది క్లాస్ ప్రభుజీ. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యుధిష్ఠిర మహారాజు మనకి గురువులు, వాళ్ళకి ఎవరేమన్నా కూడా వాళ్ళకి ఆ హేట్రెడ్ ఉండదు. అంటే మనము ఆ తృణాది సురుచేన అట్లా ఎట్లా ఉంటారో వాళ్ళకి ఉన్నాయి క్వాలిటీస్. కానీ మనం నార్మల్ వాళ్ళం కదా ప్రభుజీ, మనం కూడా ఆ స్టేజ్కి రావాలంటే ఏం చేయాలా? సపోజ్ మనం ఆ స్టేజ్కి వచ్చినా మనకు అహంకారం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? వెరీ నైస్ మదే. బేసికలీ మన అందరము ఆ, శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్తారనమాట. ఏంటంటే మనం భక్తి మార్గంలో భక్తి పెరిగిపోయింది అనుకో, భక్తి ఇంప్రూవ్ అయింది అనుకో మనకి, అప్పుడు కృష్ణ భగవానుడు ఒక క్వాలిటీస్, దేవతల ఒక క్వాలిటీస్ వస్తాయన్నమాట మనకి. సో అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో మనం ఇప్పుడు భక్తిలో ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. భక్తిలో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే అన్ని క్వాలిటీస్ వస్తాయన్నమాట మనకి. నంబర్ 1 ప్రిన్సిపల్. నంబర్ 2 ఏంటంటే మనం కల్టివేట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ క్వాలిటీస్. నేను ఆ, త్రినాథి పిసునిచ్చిన అని చెప్పారు కదా, అమ్మ నిన్న మానదిన అట్లా వేరే వాళ్ళని నేను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను రెస్పెక్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అని అర్థం చేసుకోవాలన్నమాట. అది భగవంతుడు కనెక్షన్తో అర్థం చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరినీ ఎందుకు రెస్పెక్ట్ చేయాలి? ఎందుకంటే అందరిలో పరమాత్మ ఉన్నారు కాబట్టి, నంబర్ 1. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఏంటంటే నాకంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకంటే ఆ, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, తర్వాత వాళ్ళకంటే ఇంకెక్కువ రెస్పెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళకంటే ఎక్కువ రెస్పెక్ట్ బ్రాహ్మణకి ఇస్తాము రెస్పెక్ట్. బ్రాహ్మణ ఎందుకంటే వాళ్ళు ఉమ్, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళకంటే ఇంకా డివోటీకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. అట్లా అందరికీ రెస్పెక్ట్ ఇస్తే కృష్ణుడికి ప్రేమ అవుతాం మనం. ఎందుకంటే కృష్ణుడు చెప్తారు, ఆ, వేరే వాళ్ళకి అందరూ నా పిల్లలు కాబట్టి మనం వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే కృష్ణుడు సంతోషపడతారు అనమాట. మనం భక్తి ఏం ఎందుకు చేస్తున్నాము? భగవంతుని సంతోషపరచడం కోసం, కృష్ణుని సంతోషపరచడం కోసం. అందుకోసం వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. సో దట్ కృష్ణుడు ప్లీజ్ అవుతారు. అట్లా వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసాం అనుకో, అప్పుడు భగవంతుడు ప్లీజ్ కాడు అనమాట. సో అట్లా భగవంతుడితో కనెక్షన్తో చూస్తాం అనమాట ఇవన్నీ. అప్పుడు మనకి హ్యాపీగా, ఓ నేను రెస్పెక్ట్ ఇచ్చాను వారికి, భగవంతుడు ప్లీజ్ అయ్యారు అని తెలుస్తుంది మనకి. అట్లా ఈ మోటివేషన్ పెరుగుతుంది అన్నమాట మనకి, అట్లా క్వాలిటీస్ పెంచుకోవడం కోసం. సిమిలర్లీ అవతల వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నారు కదా, అది ఎందుకు అనుకోవాలంటే దాన్ని కరెక్ట్ విధంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నాకున్న ఏ సద్గుణాలైనా, నాకున్న డబ్బులైనా కూడా, నాకున్న ఇంటెలిజెన్స్ అయినా కూడా, నాకున్న మంచి క్వాలిటీస్ అయినా కూడా, అవన్నీ భగవంతుడి దయ వల్ల, భక్తుల దయ వల్ల వచ్చింది. మా గురువు దయ వల్ల, వేరే భక్తుల దయ వల్ల వచ్చినాయి నాకు అన్ని. అది అర్థం చేసుకున్నాం అనుకో మనం. సో వేరే వాళ్ళు ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చినా కూడా యాక్చువల్గా రెస్పెక్ట్ భగవంతుడికి ఇవ్వాలి, ఆ ఆచార్యస్కి ఇవ్వాలి, గురువుకి ఇవ్వాలి. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ నుంచే వచ్చినాయి కదా, నాకు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అప్పుడు 2 థింగ్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ రెస్పెక్ట్ భగవంతుడికి చెందింది, ఈ రెస్పెక్ట్ మా గురువుదేవుడికి చెందింది అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఎవరైనా మనల్ని పొగిడినా కూడా మనం థ్యాంక్ యూ అండి అంటాం ఎక్స్టర్నల్గా. కానీ మనం ఇంటర్నల్గా మనకు పాస్ చేస్తాం అన్నాడు వాళ్ళకి. థ్యాంక్ యూ గురువు మహారాజ్, నీ దయ వల్లనే ఇట్లా వచ్చింది నాకు, థ్యాంక్ యూ కృష్ణ, నీ వాళ్ళ దయ వల్లనే చేయగలిగాను, అందుకని వాళ్ళకి నచ్చింది ఇది అని వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి పాస్ చేస్తాం అన్నమాట. నంబర్ 1. అప్పుడు బికాస్ నాకు ఉన్నవి ఏ గొప్పతనమైనా కూడా భగవంతుడి నుంచి, భక్తుడి నుంచి వచ్చిందని తెలుసు కాబట్టి నాకు, అందుకని వేరే వాళ్ళు నేను స్పెషల్, నన్ను గౌరవించాలి అనుకోమన్నమాట మనం.
ఒకవేళ ఇచ్చినా కూడా అది మనం భగవంతుడికి ఇచ్చేస్తున్నాం, గురువుకి ఇచ్చేస్తున్నాం. సో అట్లా అనమాట. అట్లా ఇది పాజిటివ్గా క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం అనమాట. ఒక ప్రిన్సిపల్ చెప్పాను నేను ఓవరాల్ థ్రెడ్లో. ఇంకోటి, సో టోటల్గా టూ మెయిన్ పాయింట్స్ చెప్పాను. ఒకటి ఏంటంటే భక్తిలో ముందుకెళ్ళే కొద్దీ మనకి క్వాలిటీస్ వస్తాయని చెప్పాను. తర్వాత పాజిటివ్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి కృష్ణుడి కనెక్షన్ తోనే నేను తెలుసుకున్నాను ఇప్పుడు దాకా. తర్వాత మనకి అది తెలుసు, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం కదా. యుధిష్ఠిర మహారాజు లాంటి వాళ్ళం కాదు కదా మనం, మనం సామాన్య జనులం కదా. అట్లా అడిగారు కదా మీరు. సో మనం ఇప్పుడు పొరపాటున వేరే డిస్రెస్పెక్ట్ చేసాం, అప్పుడు మనం ఆలోచిస్తాం అనమాట, ఎందుకు నేను వాళ్ళని అగౌరవపరిచాను ఇవాళ. వాళ్ళు వాళ్ళు నా మీద ఏదో మాట అన్నారు, అందుకని నేను అగౌరవపరిచాను. వాళ్ళ మాట అంటే నాకు ఎందుకు అగౌరవపరచాలనిపించింది నాకు. ఎందుకంటే నాకు ఏముంది ఉందంటే వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవాలి అని ఉంది. నేను అట్లా అది అట్లా అనలైజ్ చేసుకోవాలన్నమాట మనం. సో మనం అంటే జనరల్గా మనకి ఏమవుతుందంటే మనం కంట్రోలర్గా ఉండాలి, మనం ఎంజాయర్గా ఉండాలి అని దాంతో మనం బాధపడతాం అనమాట. మనం బాధపడితే ఏమవుతుందంటే వేరే వాళ్ళకి బాధ కలిగిస్తాం అనమాట. సో అట్లా అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం దాన్ని మరి కరెక్ట్ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి అని తెలుసుకుంటాం అన్నమాట. మన మెంటర్ని కానీ గురువుని కనుక్కొని నేను కరెక్ట్గా ఎలా ఆలోచించాలి ఇది అని ఈ సిచ్యుయేషన్లో, ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ గురించి చెప్తాం అనమాట జనరల్గా. ఎస్పెషల్లీ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్లో మెంటర్ తోటి రెగ్యులర్గా ఇట్లా డిస్కస్ చేస్తాం అనమాట. ఇట్లా వాళ్ళు ఇట్లా చేశారు, నేను ఇట్లా చేశాను, నాకు అట్లా ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సడన్గా నేను నార్మల్గా అట్లా అగౌరవపరచాలని ఉండదు నాకు, కానీ ఆటోమేటిక్గా వచ్చేసింది. దాన్ని ఎట్లా మార్చుకోవాలి అని అని అడుగుతాం అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు అవతల వాళ్ళు చేసేదాన్ని ఎలా చూడాలి. ఓ వాళ్ళు ఇట్లా చేస్తుంటే, ఓ వాళ్ళు రజోగుణంలో తమగుణంలో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అది వాళ్ళు స్పిరిట్ సోల్ మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు అట్లా బిహేవ్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్నాం. వాళ్ళ మీద ఎక్కువ కోపం రాదు మనకి. వాళ్ళు ఇప్పుడు రజోగుణంలో ఉన్నారు కాబట్టి వచ్చింది అని అర్థం చేసుకుంటాం. వాళ్ళ మీద ఎక్కువ కోపం ఉండదు మనకి. అట్లా క్లి ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే నేను ఎంతమందిని బాధ పెట్టాను ఇంతకుముందు, వాళ్ళు ఇట్లా నాకు చేస్తున్నారు అని అప్పుడు ఆ, అట్లా అర్థం చేసుకుంటే కూడా టాలరేట్ చేసుకుంటాను అనమాట అప్పుడు. సో తర్వాత వాళ్ళకి ఈ సిచ్యుయేషన్లో నేను మా గురు మహారాజు ఉన్నారనుకో ఈ సిచ్యుయేషన్లో ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచిస్తాం అనమాట. అలా ఆలోచించినందువల్ల మన గురు మహారాజ్ ఒక మెర్సీ మనకు వస్తుంది. గురు మహారాజ్ అసోసియేషన్ మనం తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని మనం అప్పుడు సర్వీస్ మూడ్లో ఉంటాం అనమాట అట్లా. సో అట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను అనమాట. మన మెంటర్స్ చెప్తారు ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ అడగాలన్నమాట. ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ డిస్కస్ చేస్తే అప్పుడు మన మెంటర్ కానీ గురువు కానీ మనకి గైడ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్స్. అట్లా స్లోగా డెవలప్ చేసుకోవచ్చు మరి మన క్వాలిటీస్. ప్రైడ్ కొన్నిసార్లు మనకు తెలియకుండానే వచ్చేసరికి ప్రైడ్ మన అట్లా దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం. ప్రైడ్ అదే అది అప్పుడు ఆలోచించుకోవాలి, దేనివల్ల నాకు ప్రైడ్ వచ్చింది అని ఫస్ట్ కనుక్కోవాలి. నేను నాకు ఎక్కువ డబ్బులు ఉన్నాయని ప్రైడ్ ఉందా, నాకు అందంగా ఉన్న ప్రైడ్ ఉందా, నేను ఒక పని మంచిగా చేస్తున్నా అని ప్రైడ్ ఉందా, ఆ, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని ప్రైడ్ ఉందా, అది ఆలోచించాలన్నమాట. అది నెక్స్ట్ లెవెల్ డీటెయిల్కి వెళ్ళాలి మనం. అది దొరికిందనుకో అప్పుడు దాని మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ డబ్బులు ఉన్నందువల్ల ప్రైడ్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు అర్థం చేసుకుంటాను, నాకు డబ్బులు ఉన్నాయి, కానీ లోకంలో నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను అంత గొప్పని కాదు. నంబర్ 1. నంబర్ 2, భగవంతుడు ఇచ్చిన డబ్బుల వల్ల నాకు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో అది కూడా పూర్వ సుకృతి వల్ల భగవంతుడు ఇచ్చారు నాకు ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చారు. కానీ కర్మ బ్యాలెన్స్ పర్మనెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కర్మ బ్యాలెన్స్ రేపు మార్నింగ్ అయిపోయింది అనుకో, నాకు డబ్బులు పోతాయి. సో తర్వాత నేను ఆ డబ్బులు భగవంతుడికి యూజ్ చేయలేదు అనుకో, అప్పుడు కూడా డబ్బులు పోతాయి. సో ఇది టెంపరీ, ఈ డబ్బులు ఉండేది టెంపరీ అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఏమో డబ్బులు భగవంతుడి వల్ల వచ్చినాయి, సెకండ్ ఏమో ఇది టెంపరీ, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు అర్థం చేసుకుంటాము. సో అందుకని నాకు గర్వం లేదు దాని మీద ఇంకా, నంబర్ 1. నంబర్ 2 ఏమో నేను గర్వం పడినందువల్ల అది 6 దోషాలు అంటారు అనమాట. పాడతారు కదా, ఓహే వైష్ణవ్ ఠాకూర్ సంఘంలో పాడతారు కదా, 6 దోషాల్లో ఒకటి అనమాట. లస్ట్, యాంగర్, గ్రీడ్, వీటిలో ఉంటాయి కదా. ఆ 6 భగవతులు చెప్తున్నారు ఎనిమీస్ అంటారు కదా. వాటిలో ఇది కూడా ప్రైడ్ కూడా ఒక ఎనిమీ అనమాట. అది
ప్రైడ్ ఉన్నందువల్ల ఏమవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆ ప్రైడ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అని అర్థం చేసుకుంటాం అనమాట. ప్రైడ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి వినలేను. వాళ్ళు నాకు ఏదైనా చెప్తున్నా అనుకో, నేను వీళ్ళ దగ్గర వినటం ఏంటి, నాయన గొప్ప, వాళ్ళు నాకంటే గొప్ప కాదు. సో ప్రభుజీ ప్రైడ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా అదే మనకి నాలెడ్జ్ రాదనమాట, వాళ్ళ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి నాలెడ్జ్ రాదనమాట. ప్రభుజీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ స్టేజ్కి వస్తే మనకి గర్వం వస్తే అంట. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజ్కి మనం ఆ స్టేజ్కి వచ్చినాం అనుకో, తెలియకుండానే గర్వం వస్తే అది ఇట్లా కంట్రోల్ చేసుకుంటాం అంటుంది. యుధిష్ఠిర మహారాజ్ ప్యూర్ డివోటీ కదా, ప్యూర్ డివోటీకి గర్వం రాదు. కానీ అది ప్యూర్ డివోటీకి వెళ్ళేటప్పుడు గర్వం వస్తుంది అనుకో, అప్పుడు మనం మనం డి- మనం కాంటెంప్లేట్ చేసుకుంటాము, లేకపోతే మనం మెంటర్తో డిస్కస్ చేస్తాము ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ప్రైడ్ అని. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ స్వామి మహారాజు ఉన్నారన్నమాట, ప్రభుపాద వాళ్ళ డిసైపుల్. ఆయన ఇట్లాంటి గర్వం రాకుండా, ప్రైడ్ రాకుండా, హంబుల్గా ఉండడానికి డైలీ ఒక ప్రాక్టీస్ పెట్టుకునే వాళ్ళంట. ఏంటంటే ఒక కార్డ్ పెట్టుకుంటారు ఆయన, డైలీ వేరే వాళ్ళకి తెలియకుండా నేను మంచి పనులు చేయాలి వాళ్ళకి అని భక్తులకి సేవ చేసేవాళ్ళు అంటే ఎవ్రీడే. సో అట్లా వాళ్ళకి గర్వం రాకుండా మీనియల్ పనులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాయాపూర్ యాత్రకి వెళ్ళారంట వాళ్ళు. మాయాపూర్ యాత్ర ఎత్తితే అందరికీ మస్కిటో నెట్ ఉంటాయి కదా, దోమలు రాకుండా ఉంటాయి, అవన్నీ వాళ్ళు యాత్రకి వెళ్ళేటప్పుడు ఈయన వాళ్ళ ఇంటి బ్యాక్ వచ్చేసి ఈవినింగ్ బ్యాక్ వచ్చేసరికి వాళ్ళందరికీ మస్కిటో నెట్స్ పెట్టేశారంట. ఎవరికి చెప్పలేదు, నేను చూడు నేను అందరికీ మస్కిటో నెట్ పెట్టానని చెప్పుకోవట్లేదు అనమాట. అట్లా రోజు ఒకటి చేసేవాళ్ళం అనమాట, వేరే డివోటీస్కి తెలవకుండా, వాళ్ళకి తెలవకుండా. అట్లా ప్రాక్టీసెస్ ఉంటాయి అనమాట మనకి హెల్ప్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది క్లాస్, ఇంకా మీ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది ప్రభుజీ. ప్రభుజీ ఇంకో స్మాల్ క్వశ్చన్, అనర్థ నివృత్తి అవని అన్నారు కదా ప్రభుజీ, ఇవన్నీ మీనింగ్ ఏంటి ప్రభుజీ? అంటే ఇప్పుడు నైన్ భక్తిలో వస్తుంది ఇవన్నీ? అంటే భక్తిలో స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్ని శ్రద్ధ అంటారు అనమాట. మనకి రూప గోస్వామి భక్తిల సంసింధు బుక్లో రాశారన్నమాట, భక్తి ప్రోగ్రెస్ అవ్వడానికి ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి అని రాశారు. వాటి అన్నిటికీ పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లలో అనంత నివృత్తి అనేది ఒక స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ శ్రద్ధ అంటారు, అంటే ఫెయిత్ అనమాట. తర్వాత సాధు సంఘ అంటే భక్తులతోటి సాంగత్యం తీసుకోవడము. తర్వాత భజన క్రియ అంటే భక్తులు చేసే పనులు చేయడము, చాంటింగ్ చేయడము, హియరింగ్ చేయడం, రీడింగ్ చేయడం అట్లా. తర్వాత భజన చేస్తుంటే అనర్థాలు పోతుంటాయి. అనర్థాలు అంటే మీరు చెప్పినట్టు ప్రైడ్ పోతుంటుంది, తర్వాత లస్ట్ పోతుంటుంది, అట్లా వేరే వాళ్ళని అఫెన్స్ చేసే మెంటాలిటీ పోతుంటుంది అనమాట. అట్లా పోతుంటాయి అనమాట, అనర్థాన్ని వృత్తి అంటారు అనమాట దాన్ని. అవన్నీ పోయిన తర్వాత, అవన్నీ కంప్లీట్ కాదు, ఆల్మోస్ట్ పోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తాం, నిష్ట. అంటే ఫిక్స్డ్ చేయగలుగుతాం అనమాట. అంటే ఏదైతే చేయగల, ఇంకా భక్తి ఎప్పుడు స్టడీగా ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా. సో అది నిష్ఠ. అట్లా వివరిస్తారు మత ఆచార్యస్. ఓకే ప్రభుజీ, అండ్ ఇష్ట అయినాక లాస్ట్ ఇంకా ఉన్నాయా ప్రభుజీ? నిష్ఠ తర్వాత రుచి అంటే టేస్ట్ అనమాట. తర్వాత ఆసక్తి అంటే అటాచ్మెంట్. తర్వాత భావ, ఇవన్నీ ఆ, ఎక్కడ ప్రేమ. మన బుక్ ఉందా ప్రభుజీ? మాధుర్య కదంబిని భక్తి సంసింధిలో కూడా కొంచెం వివరించారు ఆల్రెడీ. మాధుర్య కదంబిలో ఇంకా డీటెయిల్ వివరిస్తారు అనమాట. ఓకే, షూర్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా డీటెయిల్డ్గా ఆన్సర్ అందరికీ క్లియర్ అయింది ప్రభుజీ ఆన్సర్స్. యా, సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ఓకే ప్రభుజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. యా, మాతాజీ ప్లీజ్ చెప్పండి మాతాజీ, అడగండి. ఆ ప్రభుజీ చాలా బాగా చెప్పారు. మీరు ఎప్పుడు వచ్చినా ఓపిక్గా, చాలా ఓపిక్గా చెప్తారు. ఆ ఏంటంటే మనకి ఆ గర్వం అని ఎలా తెలుస్తుంది? అసలు గర్వపడుతున్నాం అంటేనే తెలియదని అర్థం కదా. తెలియని వాళ్ళకే అవన్నీ వస్తాయి. అసలు మనది గర్వమా అని మనకు కూడా తెలుస్తుందా? మన వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఏదైనా బ్యాడ్ క్వాలిటీ పోవాలంటే ఫస్ట్ మనకు ఉన్నది అని గ్రహించాలి. గ్రహిస్తేనే ఏమైనా చేయొచ్చు కదా మనం. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మనకు ఆల్రెడీ గర్వం ఉంటే మనకి ఏం లేదు, గర్వం లేదు అని అనుకుంటాం కదా. సో జనరల్గా దానికి ఏంటంటే మనం నైస్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలన్నమాట, నైస్ ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి. ఎవరితోటి మన తోటి భక్తులతోటి ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి ఒకటి. తర్వాత ఒక మెంటర్ తోటి మంచి రిలేషన్షిప్ పెంచుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చెప్పినా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. సో వాళ్ళు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావేంటి, ఇది భక్తులు లక్షణం కాదు కదా అని చెప్తే వినగలగాలన్నమాట మనం. అట్లా పెంచుకోవాలంటే
ఆ ఫ్రెండ్షిప్లో ఈజీగా అవుతుంది అనమాట. జనరల్గా ఫ్రెండ్షిప్స్తో మెంటర్తో రిలేషన్షిప్లో కూడా ఈజీగా అవుతుంది. మరి జనరల్గా ప్రైడ్ ఉంటే కష్టం. నంబర్ 1. నంబర్ 2, శాస్త్రాలు చదివినప్పుడు క్లాసెస్ విన్నప్పుడు తెలుసుకునే ఛాన్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే శాస్త్రాలు జనరల్గా వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు, నా గురించి చెప్పట్లేదు. మెంటర్ ఏమో నీకు గర్వం ఉంది అని చెప్తారు, అప్పుడు మనకి ఎక్కదు. కానీ ఓ ఇంద్రుడు గోవర్ధన పూజ టైంలో ఇంద్రుడు గర్వంతో రేనంత పోశారు, అది కృష్ణునికి నచ్చలేదు అని నిన్నప్పుడు అట్లా మనకి ప్రిన్సిపల్ అర్థమవుతుంది అనమాట. సో ఓకే. అట్లా కూడా తెలుస్తుంది అనమాట. నంబర్ 2. నంబర్ 3, మన భక్తి పెరిగే కొద్దీ మనం అబ్జర్వేషన్, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది అనమాట. సెల్ఫ్ అవేర్నెస్ పెరిగితే మనకి తెలుస్తుంటది, ఓ నేను ఇట్లా చేస్తున్నాను, నేను ఇట్లా అనుకుంటున్నాను అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రీసెంట్లీ నాకు అర్థమైంది, ఓ ఎన్వి అంటే నేనేమనుకున్నా అంటే ఎన్వి అంటే ఆ, వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉండకూడదు, ఏదైనా గొప్పగా ఉందానికి వాళ్ళకి ఉండకూడదు అని అని అనుకున్నా ఎన్వి అంటే. కానీ ఇంకో ఎన్వికి ఇంకో డైరెక్షన్ అర్థమైంది అంటే, ఒక క్లాస్ వినేటప్పుడు ఎన్వి ఇంకొక అర్థం ఏంటంటే, నేను ఆ వాళ్ళకంటే గొప్పవాడిని చూపించాలి. నేను అట్లా ఆలోచించలేదు ఎప్పుడు. నేను నేను మంచి బాలుని, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను వేరే వాళ్ళకి ఎంత ఉన్నా నాకేం పర్లేదు అనుకుంటాను కదా అని అనుకున్నాను. అవును. నేను వాళ్ళకంటే గొప్పగా ఉన్న చూడాలంటే వాళ్ళ కిందకి వెళ్ళాలి అని. అవును. అంతే కదా. అది ఎట్లా అర్థమైంది? క్లాసెస్ వింటుంటే 15 ఏళ్ళు క్లాస్ వింటుంటే ఎప్పుడో ఒకసారి అర్థమైంది. అట్లా మనం శ్రద్ధగా వింటుంటే, శాస్త్ర స్టడీ చేస్తుంటే కూడా వస్తాయి అన్నమాట, ఇన్సైట్స్ వస్తాయి భగవంతుడి దయ వల్ల మనకి. అట్లా యాహ్! అదే ఒక్కొక్కసారి అంటే మనం మంచి పనులే చేస్తుంటాం, సాత్విక పనులే చేస్తుంటాం. కానీ ఆ సాత్విక అహంకారమే చాలా మందికుంటది. మిగతాయన్నీ కనిపిస్తా ఉంటాయి, కనిపించవు. అది. కరెక్ట్. అది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, నేను భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నానా, నేను సంతోషించాలి, నేను ఎంజాయ్ చేయాలని చేస్తున్నానా, అది అబ్జర్వ్ చేసుకుంటే కూడా తెలుస్తుంది మనకి ఈజీగా. నేను నేను అందరి డివోటీస్కి హెల్ప్ చేస్తున్నాను, ఎందుకు హెల్ప్ చేస్తున్నాను? నేను అందరూ నన్ను మంచి డివోటీ అనుకోవాలన్నా, లేకపోతే వాళ్ళ డివోటీ సేవ్ చేసినందువల్ల నాకు మెరిసి వస్తుంది, డివోటీ సేవ్ చేసిన వల్ల భగవంతుడు ప్లీజ్ అవుతాడు అని చేస్తున్నాను, అది ఆలోచించుకోవాలన్నమాట. అట్లా మనం అప్పుడు అర్థమవుతుంది మనకి మెల్లిగా. ఇదే క్లాసెస్లో అర్థమవుతుంది అనమాట. ఓ ఓకే. భక్తి అంటే నేను ఓన్లీ చాంట్ చేద్దాం అనుకున్నానని తెలుసు ఫస్ట్లో. తర్వాత ఓ భక్తి అంటే యాక్చువల్గా కృష్ణుడి కోసం చేయడం భక్తి అని అర్థమవుతుంది మెల్లిగా. తర్వాత నా కోసం కాదు, అంతా కృష్ణుడి కోసమే అని అర్థమవుతుంది మెల్లిగా. అట్లా గ్రో అవుతాం భక్తిలో. గుడ్ థింగ్ ఏంటి, భక్తిలో జస్ట్ బికాజ్ నేను అట్లా లేను కాబట్టి నాకు అన్క్వాలిఫైడ్ కాదు, భక్తి వల్లనే మీరు ప్యూరిఫై అయిపోతాం. ఇందాక చెప్పిన దాన్ని బట్టి అంటే మనం ఎక్కువగా వింటా ఉంటే ఈ శాస్త్రాలు, అప్పుడు మనకి ఏదో ఒక ఎగ్జాంపుల్ తెప్పిస్తాడు దేవుడు. ఇందాక ఎస్. ఇంద్రుడు ఆ అదే గర్వపడుతున్నాడు కదా. నాకు పెట్టలేదని, అదే నాకు వాళ్ళు ఆఫర్ చేయలేదని భక్తులు. అలా మనకి తగ్గ ఎగ్జాంపుల్స్ దేవుడు ఇప్పిస్తాడనమాట. మనం కరెక్ట్. ఎప్పుడు అప్పుడు ఎస్. మనకి. మనం క్లాస్ ముందుకి కూడా ప్రే చేస్తాం అనమాట, కృష్ణ హ్మ్. నేను ఈ క్లాస్ హ్మ్. విన్నందువల్ల నాకు హ్మ్. ఏదైనా పని కొట్టొచ్చాడు చూడు, నేను నీ హ్మ్. భక్తిలో మీ భక్తిలో ముందుకెళ్ళాడు చూడు ఈ క్లాస్ వల్ల అని హ్మ్. ప్రే చేసుకుంటాం అనమాట. ప్రే చేసుకొని హ్మ్. శ్రద్ధగా వింటాం. విన్న హ్మ్. తర్వాత ఏదైనా ఒకటో రెండో పాయింట్లు తీసుకుంటాం క్లాస్లో. ఆ! మనం 1.5 hours స్పెండ్ చేసాం కదా, ఆ! ఒకటో రెండో ఆ! పాయింట్లు తీసుకోవాలి, తీసుకొని అది అప్లై చేసుకోవాలి మన లైఫ్లో. ఓకే. వావ్! థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ అతయ్య. ప్రభుజీ సారీ ప్రభుజీ, నాకు ఒక స్మాల్ క్వశ్చన్ ఉంది, మీకు టైం ఉంటే. శివమతి. ప్రభుజీ ఇది చైతన్య మహాప్రభు కృష్ణ ఉంటారు కదా ప్రభుజీ, అంటే ఇప్పుడు మనము కృష్ణుని మొక్కాలా అనుకుంటాము, కానీ మనకి ఇప్పుడు గురువు త్రూయే వెళ్తాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చైతన్య మహాప్రభుకి మొక్కాలా, కృష్ణుని మొక్కాలా, మనం భక్తి ఎట్లా వెళ్ళాలా అంటే నాకు ఇప్పుడు ఎప్పుడు డౌట్ వస్తుంది ప్రభుజీ. చైతన్య మహాప్రభు నుంచి మనం వెళ్ళాలన్న, కానీ మనం కోరాలి ఎట్లా కోరుకోవాలా? మనం తలుచుకునేటప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో చనిపోయేటప్పుడు కూడా మనము చైతన్య మహాప్రభుని తలుచుకొని చనిపోతే ఆ లోకంకి వెళ్తాం అనేసి అర్థం అంటే నాకు తెలిసింది. కానీ చైతన్య మహాప్రభుయే కదా మనకి కృష్ణుడిని ఇచ్చింది, అయితే మనం చనిపోయినాక కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తాం కదా, నాకు అది క్లియర్ గా అర్థం కాలే ప్రభుజీ. ఓకే. మీరు
మల్టిపుల్ థింగ్స్ అడిగారు దీంట్లో, బట్ నేను చెప్తాను. బేసికలీ ఫస్ట్ ఏంటంటే మనకి చెప్పేది ఏంటంటే, మనకు భక్తుల దయ వల్ల నిత్యానంద ప్రభు దయ వస్తుంది. నిత్యానంద ప్రభు దయ వల్ల చైతన్య మహాప్రభు దయ వస్తుంది. చైతన్య మహాప్రభు దయ వల్ల రాధారాణి దయ వస్తుంది. రాధారాణి మా- దయ వల్ల కృష్ణుడి దయ వస్తుంది అని చెప్తారన్నమాట. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మీరు అన్నట్టు మన గురు మహారాజ్ దయ వల్ల మనకి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు దయ వస్తుంది. వాళ్ళ దయ వల్ల మనకి రాధాకృష్ణ దయ వస్తుంది. సేమ్ థింగ్ డిఫరెంట్ విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అంతే. ఓకే. సో అట్లా చెప్తారన్నమాట. దాని అర్థం ఏంటంటే, ఉమ్, మనము మనకి కృతజ్ఞత ఉండాలన్నమాట. మనం ఎవరి దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్, ఒక డివోటీ మనల్ని కృష్ణ కాన్షియస్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంకో డివోటీ మనకి కృష్ణ కాన్షియస్ రియలైజేషన్స్ ఇచ్చారు. మనకి చాలా మంది డివోటీస్ ఇస్తారు. అట్లాగే గురువు దయ వల్ల మనకి భక్తిలో ముందుకెళ్తున్నాము. ఆ కృతజ్ఞత పెంచుకోవాలి మన హార్ట్లో. అప్పుడు మనం చైతన్య మహాప్రభుని మొక్కుకున్నా కూడా మనకు హార్ట్లో ఏముందంటే, ఆ చైతన్య మహాప్రభు గురించి తెలిసింది. నాకు ఎట్లా తెలిసింది? నా గురువు దయ వల్ల తెలిసింది. సో చైతన్య మహాప్రభు డైరెక్ట్గా మన డ్రెస్ ఇచ్చినా కూడా అది మా గురువు వల్ల వచ్చింది అని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మన గురువు పక్కన పడేయటం అనమాట. జనరల్గా మెటీరియల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, నాకు టీచర్ ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు. సో టీచరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఈ సుందరానంద్ దాస్ మంచి మంచి స్టూడెంట్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనుకో. అప్పుడు ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ 1 మంత్ తర్వాత ప్రిన్సిపల్ నాకు ఏదో మెయిల్ చేస్తారు. అప్పుడు ఆ టీచర్ మనం మర్చిపోతాం అనమాట. నేను నేను గొప్ప స్టూడెంట్ని కాబట్టి ప్రిన్సిపల్ నాకు ఇచ్చారు గిఫ్ట్ అనుకుంటా, కానీ యాక్చువల్గా టీచర్ ఇంట్రడ్యూస్ చేసింది నాకు ప్రిన్సిపల్కి, అందుకని ప్రిన్సిపల్ నాకు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అనేది మర్చిపోకూడదు అనమాట. సేమ్ థింగ్ మన భక్తిలో అనమాట. ప్రహ్లాద్ మరి కూడా చెప్తానమాట, ఆ గురువు నాకు కృష్ణుడు అంటే ఎవరు చెప్పారు, భక్తి అంటే ఏంటో చెప్పారు, భక్తి ఎలా చేస్తున్నారో తెలిసి చెప్పారు. సో అందుకని నాకు ఇది వచ్చింది, భక్తిలో ముందుకెళ్తున్నాను అర్థం చేసుకోవాలన్నమాట. అది ఎప్పుడు గుర్తుంచుకున్నాం అనుకో, మనం కృష్ణుని గుర్తొచ్చినప్పుడు థ్యాంక్ యూ గురు మహారాజ్ ఫర్ మెర్సీ అని గుర్తొస్తారన్నమాట. ఇద్దరు కలిసి వస్తారన్నమాట. ప్రభుపాద వాడు చెప్తారన్నమాట, కృష్ణుని తలుచుకునేటప్పుడు గురువు ఎట్లా కనపడదు నీకు, గురువుని తలుచుకున్నప్పుడు కృష్ణుడు ఎట్లా కనపడ్డు అని చెప్తారన్నమాట. దాని అర్థం ఇదే. ఏంటంటే, నేను ఇప్పుడు ఒక యాంగిల్ చెప్పాను. ఏంటంటే కృష్ణుని తలుచుకున్నప్పుడు, ఓ నువ్వు నాకు తెలిసావు, గురువు వల్ల తెలిసావు అని గురువు గుర్తొస్తారు. అట్లా గురువు చూసినప్పుడు కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ లాగా చూడాలన్నమాట గురువుని. ఒట్టి గురువు గురువు అని చూడకూడదు అనమాట. కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ అని చూడాలి, కృష్ణుడి యొక్క ప్రతినిధి అని. అప్పుడు మన కృష్ణుడు కూడా గుర్తొస్తారు గురువుని చూస్తే అనమాట. అప్పుడు డిఫరెన్స్ లేదు అని ప్రభుపాద చెప్తారన్నమాట ఇలాంటి ఆన్సర్ క్వశ్చన్ అడిగితే. సో బేసికల్లీ కృతజ్ఞత పెంచుకుంటే గురువు మీద, చైతన్య మహాప్రభు కృష్ణు మీద, సో నో వరీస్, మనం భక్తిలో ముందవుతాం. ఒక ఒక ఓవరాల్ బ్రాడ్ ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు చైతన్య మహాప్రభుని పూజ చేస్తే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తాం కదా. మరి చైతన్య మహాప్రభు పూజ చేస్తే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం కదా. కృష్ణుడు చైతన్య మహాప్రభు కృష్ణుడు పూజ చేయమన్నా కదా అన్నాడు కదా. యాక్చువల్లీ గోలోక బృందావనంలో రెండు ఏరియాలు ఉన్నాయంట. బేసికలీ ఒక ఏరియాలోనేమో కృష్ణుడితో భక్తులు ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో, ఎవరైతే చైతన్య మహాప్రభుని వర్షిప్ చేసి గోలోక బృందానికి వెళ్తారో, వాళ్ళు 2 ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఉంటారన్నమాట. జనరల్ నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు బయట ఉండలేను, బయట ఉంటే ఇంట్లో ఉండలేను కదా. కానీ గోలోక బృందానికి వెళ్తే నేను అప్పుడు 2 చోట్ల సైమల్టేనియస్గా ఉండొచ్చు అనమాట. ఒకటేమో చైతన్య మహాప్రభు లీలలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంకోటి కృష్ణ లీలలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో ఆ వర్రీ అవసరం లేదు మనకి. చైతన్య మహాప్రభు చేస్తే నేను కృష్ణుడికి వెళ్తానా, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తానా వర్రీ అవసరం లేదు. 2 చోట్ల ఉంటాం అనమాట. అది ఆచార్యస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అది కూడా. సో తలుచుకునేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్కి వెళ్ళామనుకో, ఆల్టర్కి వెళ్ళేటప్పుడు మన గురు పరంపరకి ప్రే చేస్తాము, తర్వాత పంచతత్వ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రే చేస్తాం, తర్వాత రాధామాధవ్ ప్రే చేస్తాం. అట్లా ఆల్టర్లో ప్రాక్టికల్ చేయడం అట్లమాట. సో చనిపోయేటప్పుడు ఎవరిని గుర్తుంచుకున్నా పర్లేదు మనకి. మనకి చైతన్య మహాప్రభుని గుర్తుంచుకున్నా, కృష్ణుని గుర్తుంచుకున్నా మనం గోలోక బృందావనంకి వెళ్ళొచ్చు చనిపోయేటప్పుడు. అట్లాగే ఇది ప్రాక్టీస్ చేయడం ఏంటంటే, గురువు గుర్తొచ్చారనుకో మనకి ఆటోమేటిక్గా కృష్ణుడు గుర్తు రావాలన్నమాట. అది ప్రాక్టీస్ చేస్తాం మనం. అంటే గురువు సాధారణ మనిషి కాదు, భగవంతుడు ఒక ప్రతినిధి అని గుర్తుంచుకుంటాం. అప్పుడు మనకి గురువు గుర్తొచ్చినా వర్రీ లేదనమాట మనకి. మేక్ సెన్స్ మతి? ఎస్ ప్రభుజీ, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ప్రభుజీ. నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉంటుండే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ మతి. హరే కృష్ణ. హరే కృష్ణ.
బేసికల్ గా మనకి కృష్ణ కాన్షియస్నెస్ లో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అని మీరు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇక్కడ ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఇక్కడతో ఇవాళ క్లాస్ ముగిద్దామా ప్రభుజీ? Sure. థ్యాంక్ యూ ప్రభుజీ. మళ్ళీ మళ్ళీ మీరు మా క్లాస్కి వచ్చి ప్రవచనం చెప్పాలని కోరుకుంటూ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, श्री सुंदरानंद दास प्रभु जी की जय. హరే కృష్ణ. Thank you very much. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి అందరము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Hare Krishna. Hare Krishna.